హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో 3 ఫిగర్ ఇట్ అవుట్స్ తెలుసుకున్నాం కదా. ఇది 4th అండ్ లాస్ట్ది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఇఫ్ 31Z5 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9 వేర్ Z ఈజ్ ఏ డిజిట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Z? ఎక్స్ప్లెయిన్ వై దేర్ ఆర్ 2 ఆన్సర్స్ టు దిస్ ప్రాబ్లం. అంటే 2 ఆన్సర్స్ వస్తే ఎందుకు వచ్చాయో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ది తెలుసుకుందాం. ఏమి ఇచ్చాడు? 21Z5 మల్టిపుల్ ఆఫ్ 9. 21Z5 అన్నది 9 యొక్క మల్టిపుల్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? Z ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఫైండ్ Z. సో మనకి రూల్ తెలుసు కదా, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటి? 3 + 1 + Z + 5 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే ఇది 9తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు 9 + Z ఈజ్ డివిజిబుల్ బై 9 అవ్వాలి. సో Z ప్లస్లో ఎంత పెడితే డివిజిబిలిటీ వస్తుంది? 9 + 0 పెడితే 9 వస్తుంది. 9 డివిజిబుల్ బై 9 కదా. ఎస్. సో నెక్స్ట్ది 9 ప్లేస్లో 9 పెట్టినా కూడా 9 వస్తుంది. ఎలాగా? 18 డివిజిబుల్ బై 9 కదా. ఎస్. అంటే ఈ 2 పెడితే డివిజిబుల్ అవుతాయి 9తో. అప్పుడు Z ఎంత? Z ఈజ్ ఈక్వల్ టు 0, 9. సో నెంబర్స్ ఏంటి? 3105, 3195 are the multiples of 9. ఈ 2 నెంబర్లు మల్టిపుల్స్ ఆఫ్ 9. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, I take a number that leaves a remainder of 8 when divided by 12. I take another number which is 4 short of a multiple of 12. Their sum will always be a multiple of 8. Claims Snehal. Examine his claim and justify your conclusion. సో ఏం చెప్పారు? ఇప్పుడు సెకండ్ దాంట్లో, ఇప్పుడు ఇది సెకండ్ ఆన్సర్ అనమాట. సెకండ్ ఆన్సర్లో ఏం చెప్పాడు? ఒక నెంబర్ తీసుకున్నాడు, ఏదో ఒక నెంబర్ తీసుకున్నాడు, 12తో డివైడబుల్ అవ్వాలి. అంటే నెంబర్ ఏంటి? 12తో డివైడ్ అవ్వాలి. 12A ఎంత రిమైండర్ వస్తుంది? +8. అప్పుడు N2 ఇంకో నెంబర్ తీసుకున్నాడు, 12B -4. నేను AB అనే నెంబర్స్ తీసుకున్నాను. అంటే 4 షార్ట్ వస్తుంది కాబట్టి మనం -4 వేసాం. ఆ రెండింటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 12A + 8 + 12B -4. అప్పుడు 12A + 12B + 4. అప్పుడు 4 కామన్ తీసుకుంటే 3A + 3B + 1. 3A + 3B + 1 ఆన్సర్. ఇప్పుడు ఇందులోంచి 4 కామన్ తీసాం కాబట్టి 3A + 3B + 1 వచ్చింది. అవునా? లేదా ఇది 4 మల్టిపుల్ కదా. 4తో మల్టిపుల్ అయినవన్నీ 8తో మల్టిపుల్ అవ్వాలని రూల్ ఉందా? చూద్దాం. 4 16 4 8 4 8 16 తర్వాత 20 24 28 32 36 అలాగా. ఇందులో 8తో మల్టిపుల్ అయ్యేవి ఏంటి? 1 2 3 4 ఇవన్నీ 8తో మల్టిపుల్ అవుతాయి. కానీ ఇవి మల్టిపుల్ అవ్వవు కదా. 8 యొక్క మల్టిపుల్స్ అవ్వవు కదా. సో Snehal claims
రాంగ్. స్నేహల్ క్లెయిమ్స్ రాంగ్. స్నేహల్స్ క్లెయిమ్ ఏంటి? రాంగ్. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చేసుకుందాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? వెన్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 మల్టిపుల్స్ ఆఫ్ 3 a multiple of 6 and when is it not? Explain the different possible cases and generate the patterns. అంటే ఇప్పుడు ఏంటి మల్టిపుల్ ఆఫ్ 6 అవుతుంది అంటే 3 మల్టిపుల్ ఆఫ్ సమ్ ఆఫ్ 3 మల్టిపుల్స్ అంటే ఇప్పుడు 3 మల్టిపుల్స్ ఏంటి? ఇది ఎన్నో క్వశ్చన్? థర్డ్. ఇప్పుడు 3 మల్టిపుల్స్ చూసుకుందాం. 3 మల్టిపుల్స్ ఏంటి? 3, 9, 3, 6, 9, 3, 12, 15 ఇలా 3 మల్టిపుల్స్ ఇంకా ఉన్నాయి, 18 ఇంకా అలా సో ఆన్. సో మనం 2 తీసుకున్నాం. ఏంటి? 3 + 9 తీసుకుందాం. 3 + 9 12 అయ్యింది. ఓకే, మల్టిపుల్ ఆఫ్ 6 అవుతుంది. అలాగే 3 + 15 తీసుకుందాం, 18. ఇది కూడా మల్టిపుల్ అయింది. అలాగే 3 + 6 తీసుకుంటే 9 అయింది. ఇది కాదు. 3 + 12 తీసుకుంటే 15 అయింది. ఇది కూడా కాదు. సో అది అన్నీ అవ్వాలని రూల్ లేదు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి వస్తే MN అనే 2 నెంబర్లు తీసుకున్నాను నేను, 2 నెంబర్స్. సో మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3M 3N. సో సమ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3M + 3N. అప్పుడు 3M + N. ఇప్పుడు 3M + N వచ్చింది కదా, అంటే ఇది మల్టిపుల్ ఆఫ్ 3 అయింది. M + N అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అయింది. ఇన్ కేస్ ఇఫ్ M + N ఈజ్ ఈవెన్, M + N ఈవెన్ అయితే, ఇఫ్ M + N ఈజ్ ఈవెన్ then it is multiple of 3. M + N is odd, then it is not a 6. This one multiple of 6. కేసు అర్థమైంది కదా. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్కి, శ్రీలత సేస్ ఐ హ్యావ్ ఎ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 9. ఇఫ్ ఐ రివర్స్ ఇట్స్ డిజిట్స్ ఇట్ విల్ స్టిల్ బి డివిజిబుల్ 9. ఓకే, ఏమన్నది? ఎగ్జామిన్ ఇఫ్ హర్ కంజక్చర్ ఈజ్ ట్రూ ఫర్ ఎనీ మల్టిపుల్ ఆఫ్ 9 ఆర్ ఎనీ అదర్ డిజిట్ షఫిల్ possible such that the number formed is still a multiple of 9. ఓకే, మనం తన దగ్గర ఇది 4th కాబట్టి 4th ఆన్సర్. శ్రీలత దగ్గర నెంబర్ ఉంది, ఆ నెంబర్ డివిజిబుల్ బై 9 అయింది. ఇప్పుడు నేను ఒక 4 నెంబర్స్ తీసుకుంటున్నాను, డివిజిబుల్ బై 9 అయ్యేది. ఏంటది? 4, 5, 4, 3, 6 ఈ నంబర్స్ తీసుకున్నాను. 5, 4, 3, 6 అనే నెంబర్ తీసుకున్నాను. ఇది డివిజిబుల్ బై 9 అవుతుందా? ఒకసారి చూడండి. 9 అవ్వాలంటే 5 + 4 + 3 + 6 ఎంత? 9 + 9 18 డివిజిబుల్ బై 9. సో ఇది డివిజిబుల్ బై 9 అవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ ఇఫ్ ఐ రివర్స్ ఇట్స్ డిజిట్స్ ఇట్ విల్ స్టిల్ బి డివిజిబుల్ బై 9 అంటే 6, 3, 4, 5 ఇది డివిజిబుల్ బై 9 అవుతుందా? ఇఫ్ ఇట్ రివర్స్డ్, ఇది రివర్స్డ్ అవుతుంది. ఎందుకంటే
5 + 4 + 3 + 6 ఈజ్ ఈక్వల్ టు 6 + 3 + 4 + 5. ఎటు నుంచి ఎటు చేసినా ప్లస్ చేస్తున్నాం కనుక అన్నీ ఎడిషనే కాబట్టి ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ ఇట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఏంటి, ఎనీ డిజిట్స్ అంటే ఇప్పుడు 5 4 3 6ని షఫిల్ చేస్తే అంటే నేను 4 5 6 3 వేసా. 4 5 6 3 ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 9? ఎస్, ఎందుకంటే 4 + 5 + 6 + 3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలాగే 9 + 9 18. 18 డివిజిబుల్ బై 9 కదా. ఎస్, ఇఫ్ ఇట్ షఫల్స్ it is also divisible by 9. Okay. సో నెక్స్ట్ ఇది 5th క్వశ్చన్. ఏంటి ఇక్కడ చూడండి. ఇఫ్ 4 8 A23B is a multiple of 18, list all possible pairs of values for a and B. అంటే ఎన్ని పాసిబుల్ పెయిర్స్ వస్తాయి చెప్పండి అన్నారు. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇది ఎన్నోది 5th ఆన్సర్. 5th వచ్చేసి 4 8 A23B. ఈ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది, మల్టిపుల్ ఆఫ్ 18. 18 మల్టిపుల్ అవుతుంది అంటే 18తో డివిజిబుల్ అవుతుంది. సో ఇందులో ఏబి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, ఫస్ట్ 18తో మల్టిపుల్ అవ్వాలంటే ఏం చేయాలి, 18తో మల్టిపుల్ అవ్వాలంటే నేను 18ని ఇలా రాసుకున్నాను. అంటే 9 × 2 ఈజ్ ఈక్వల్ టు 18 కదా. అంటే ఈ యొక్క నెంబరు 2తోనూ డివిజిబుల్ అయింది, 9తోనూ డివిజిబుల్ అయింది, 2తోనూ డివిజిబుల్ అయింది. ఈ యొక్క నెంబర్ డివిజిబుల్ బై 9, డివిజిబుల్ బై 2. ఆ రెండు డివిజిబుల్ అయితేనే ఇది 18తో డివిజిబుల్ అయినట్టు. సో ఇప్పుడు 2 డివిజిబుల్ అవ్వాలి అంటే ఏమున్నాయి పాసిబిలిటీస్ ఆఫ్ ఏ నంబర్స్ డివిజిబుల్ బై 2. ఈవెన్ నంబర్స్ అన్నీ 2 డివిజిబుల్ అవుతుంది కదా. సో 0 2 4 6 8, 0 2 4 6 8. ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈవెన్ నెంబర్స్ ఏవేం పాసిబిలిటీస్ ఉంటాయి అన్నది. సో మనం ఇక్కడ ఈ నెంబర్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్తో పాసిబిలిటీస్, ఇది ఈవెన్ నెంబర్ అవ్వాలి అంటే ఈవెన్ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ వచ్చేసి బి ఇది యాక్చువల్లీ. సో 4 8 A23B. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి ఈవెన్ నెంబర్ అయితే అది డివిజిబుల్ బై 2 అవుతుంది. సో పాసిబిలిటీస్ చెప్పాను కదా, 2 4 6 8 0 ఈ పాసిబిలిటీస్. సో బి ప్లేస్లో మనం 2 వేసుకుందాం. అండ్ ఇప్పుడు 9 అవ్వాలి అంటే డివిజిబుల్ బై 9 అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 9 అవ్వాలి. సో 4 + 8 + A + 2 + 3 + B. అప్పుడు 4 + 8 12, 12 + 2 14, 14 + 3 17, 14 + 3 17 ప్లస్ A ప్లస్ B. ఇప్పుడు ఏ ప్లేస్లో B ప్లేస్లో B ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాను. అప్పుడు 17 + 2 + A ఎంత, 19 + A. 19కి ఎంత కలిపితే మనకి డివిజిబుల్ బై 9 అవుతుంది. 18 రావాలంటే కష్టం, మైనస్ చేయాలి, ప్లస్ చేయాలి.
సో ప్లస్ చేయాలంటే ఎంత కలపాలి? 27 రావాలి మనకి. 27 రావాలంటే 19కి ఎంత కలపాలి? 19 ప్లస్ 8. 19కి 8 కలిపితే 27 వస్తుంది. ఇది డివిజిబుల్ బై 9. సో ఏ ఎంత? 8. అప్పుడు AB 8 2. నెంబర్ ఎంత? 4 8 8 2 3 2. ఇది ఒక పాసిబిలిటీ. సెకండ్ది వచ్చేసి సెకండ్ పాసిబిలిటీ అలాగే చెప్పాను కదా. సెకండ్ దాంట్లో బి ప్లేస్లో బి ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టారు. 4 పెడితే 17 ప్లస్ 4 ప్లస్ ఏ చేసుకున్నారు. 17 ప్లస్ 4 ఎంత? 21 ప్లస్ ఏ ఎంత పెడితే 27 వస్తుంది? 6 పెట్టాలి. అప్పుడు 21 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 27 డివిజిబుల్ బై 9. సో ఏ ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఏబి ఎంత? 6 4. అప్పుడు నెంబర్ ఏంటి? 4 8 6 2 3 4. ఇది సెకండ్ పాసిబిలిటీ. సో అలాగే ఇంకో పాసిబిలిటీ ఇంకోటి ఏంటి? నెక్స్ట్ అలాగే 17 ప్లస్ బి ప్లేస్లో బి ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టాలి? బి ఈజ్ ఈక్వల్ టు 6 పెట్టాలి. బి ఈజ్ ఈక్వల్ టు 6 పెట్టాలి. 17 ప్లస్ 6 ప్లస్ ఏ. 17 ప్లస్ 6 ఎంత? 23 ప్లస్ ఏ ఎంత పెట్టాలి? 23కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 23 ప్లస్ 4 27. 27 డివిజిబుల్ బై 9. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? ఏ 4 బి 6. నెంబర్ ఏంటి? 4 8 4 2 3 6. ఇది థర్డ్ పాసిబిలిటీ. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 8 పెట్టి చూడండి. అండ్ బి ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ 0 పెట్టి చూడండి. నెంబర్స్ ఎంత వచ్చాయో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే, మేము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.